अंकित विश्वदिव्यनगरी सिंहासनाध्यासिनी अंकेलालित रामकृष्णचरितां बौद्धैर्जिनैर्मण्डिताम् आचार्य प्रवरैश्च नानकदयानन्दादिभिर्नन्दिताम् वन्दे भारतमातरं सुरवराम् वात्सल्यपूर्णान्धराम्। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गोविंदमांबा वीरब्रह्मेंद्राभ्यां नमः। త్యాగానికి తప్పకుండా త్యాగానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ప్రతినిధిగా ప్రతిరూపంగా ఈ లోకంలో సంచరించి నాబోటి వారిని ఎందరినో తీర్చిదిద్దినటువంటి మద్గురువరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మత్స్యకూర్మ వరాహ వామన నారసింహ పరశురామ రామ బలరామ కృష్ణ ఇత్యాది అనేక అవతారాలలో ఈ నేల మీద నడయాడి సారపు ధర్మము విమల సత్యము బాపము చే బొంకు చే చెరబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు భేక్ష చేసిన గాని అది వారల సేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు అని తాను ఇచ్చినటువంటి భరోసాను నిలబెట్టుకోవడం కోసం, తన భక్తుల్ని కాపాడుకోవడం కోసం, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఈ ధర్మానికి ఈ దేశానికి సేవ చేయడం కోసం అనేక రూపాలలో అవతరించినటువంటి ఆ పరాత్పరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, స్వామి వివేకానందులు లండన్లో నడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు ప్రశ్నించారట ఆయన్ని ఆపి, మీ దేశంలో స్త్రీలు ఎందుకని షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వరు, కరచాలనం చెయ్యరు, మీ స్త్రీలకి అంత గర్వమా అని అడిగాడట. దానికి స్వామీజీ వారు అడిగారట మరొక ప్రశ్న, మీ దేశంలో విక్టోరియా మహారాణికి మీరెవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చారా అని. ఆవిడ మా రాణి, ఆవిడ మామూలు వాళ్ళకి చేయి అందించదు, కాబట్టి మేమెవరూ కూడా ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అన్నారట. మా దేశంలో ప్రతి ఇంటిలో ఉండేటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా విక్టోరియా రాణి కంటే కూడా గొప్పది. మా అమ్మ జగన్మాత స్వరూపం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ మేము ప్రార్థన చేస్తాం. జగన్మాతే మా అమ్మ రూపంలో ఉందని, జగన్మాతే మా బిడ్డ రూపంలో ఉందని, జగన్మాతే నా సోదరి రూపంలో ఉందని, జగన్మాతే మా ఇంట్లో ఉండేటువంటి ధర్మ పత్ని స్వరూపంలో అధివసించి ఉంది అని మేము నమ్ముతాము. 2 సంవత్సరాల పిల్ల దగ్గర నుండి 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకి రోజుకు ఒక వయస్సు వారికి కాళ్ళు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి జగన్మాత స్వరూపంగా నవరాత్రులలో మేము కుమారి పూజ చేస్తాము. స్త్రీ అంటే మాకు జగన్మాత అని చెబితే ఆ వ్యక్తులంతా కూడా ఆశ్చర్యపోయారట. ఈ దేశంలో ఉన్నటువంటి జగన్మాత స్వరూపాలందరికీ కూడా ప్రతినిధిగా వేదిక మీద ఉన్నటువంటి మా అమ్మ ధనలక్ష్మి గారికి, అలాగనే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారికి, రామకోటిరాజు గారికి, శ్రీనివాసులు గారికి, అలాగనే ప్రసాద్ రెడ్డి గారికి మహాదేవుని సేవలో ఉన్నారు. ఆ గురుదేవులు అనేవారు, అమృతం తాగిన వాళ్ళు మామూలు దేవుళ్ళైతే లోకాలని ఉద్ధరించడం కోసం హాలాహలాన్ని తాగిన వాడు మహాదేవుడయ్యాడు.
సమాజం కోసం పోరాడినటువంటి వారు, సమాజం కోసం త్యాగం చేసినటువంటి వారు, సమాజం కోసం ముందు నడిచినటువంటి వారిని ఈ ప్రపంచం మర్చిపోదు. అటువంటి మహాదేవుని సేవలో జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నటువంటి ప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు సంఘం గురించి, ఈ దేశం గురించి, ఈ ధర్మ వైభవం గురించి అత్యద్భుతంగా వివరించినటువంటి మన జైపాల్ రెడ్డి గారికి అన్నింటికీ మించి పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టిన, ధనం చూపించి ఆశ పెట్టిన, మతం మారినటువంటి సమాజాన్ని మీరు మతం మారకపోతే మరుగుదొడ్లు కడగాలిరా అని పరాయి పాలకులు బెదిరిస్తే కొరక పట్టుకొని మరుగుదొడ్లు కడగడానికి సిద్ధమైనటువంటి సమాజాన్ని, ఒరే మీరు మలం ఎత్తేవారురా, మీరు పంచములురా, మీరు అంటరాని వారురా అని ఈ దేశంలోనూ ఈ ధర్మంలోనూ లేనటువంటి అంటరానితనాన్ని అంటగట్టి ఊరు చివరన నిలబెట్టి అవమానపరిచినా కూడా ఈ దేశ ధర్మాల యందు వారి నిష్టని వదిలిపెట్టకుండా ఈ ధర్మాన్ని అనుసరించినటువంటి సమాజం ఒకవైపు గొంతు మీద కత్తి పెట్టి మతం మారతావా మరణిస్తావా అంటే చావనైనా చస్తాను కానీ నా ధర్మానికి ద్రోహం చెయ్యలేను, నా దేశానికి ద్రోహం చెయ్యలేను, అమ్మలాంటి మతాన్ని వదిలిపెట్టలేను అని చావుకు సిద్ధమై అవసరమైతే ఆనందంగా ఉరితాడు మెడక తగిలించుకుని ఈ దేశ ధర్మాల కోసం ప్రాణాలు వదిలినటువంటి సమాజం మరొక వైపు. ఈ రెండు సమాజాలకి ప్రతినిధులుగా, వారికి నిజమైనటువంటి వారసులుగా ఎన్ని ప్రలోభాలకి అయినా, ఎన్ని భయాలకి అయినా, ఎన్ని బలహీనతలకైనా, ఏ భ్రమలకి లొంగక నిలబడినటువంటి సమాజానికి నిజమైనటువంటి వారసులుగా, ఆ తాత ముత్తాతలకి నిజమైనటువంటి వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులైనటువంటి మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, లోకం రోగరహితం కావాలని, శోకరహితం కావాలని, ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ముందుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మబంధువులారా, మన అందరం ఎవరం? మనమందరం ఒకరికి ఒకరం గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, గడప దాటితే మనమంతా బంధువులం అని గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనం. నీలమేఘ శ్యామ నీవే తండ్రిని మాకు, కమలవాసిని మమ్ము గన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ అని పాడుకోవడమే కాదు, చెట్టుకి పుట్టకి గుట్టకి అన్నింటికీ పూజ చెయ్యటమే కాదు, అన్నింటినీ ఆరాధించటమే కాదు, తోటి మనుషులని ప్రేమించటం హిందుత్వంలో అణువణువునా ఉంది అని చెప్పినటువంటి రామచంద్రుడు, శబరి ఆతిథ్యం కోసం వెళ్ళినటువంటి రామచంద్రుణ్ణి గుర్తు చేసుకోవడం కోసం, గుహుని ఆలింగన చేసినటువంటి రాముణ్ణి స్మరించుకోవడం కోసం, విదురుని ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మను స్మరించుకోవడం కోసం, మారిక కక్కయ్యని, దుదేకుల సిద్ధయ్యని, గడమరెడ్డి అచ్చమ్మను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, క్షత్రుడైనటువంటి ఆనంద భైరవ యోగిని, మతోన్మాదులైనటువంటి నవాబులని తన శక్తితో, తన బోధనలతో, తన మహిమలతో అందరినీ మార్చి, అందరినీ ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి, అందరికీ వడ్డించి, వారితో కలిసి తాను కూర్చుని అన్నమయములైనవన్నీ జీవంబులు, కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినిడి కాడ కులభేదమేలకు అన్నటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క తత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం, ఆ వారసత్వాన్ని మనం మరొకసారి మదిలోకి తెచ్చుకోవడం కోసం, చండాలుడు ఎదురైతే సాష్టాంగ నమస్కారం చేసినటువంటి శంకరుల యొక్క భక్తి, అద్వైతము, వేదాంతము,
మన అందరిలోనూ ప్రతిబింబిస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం చేసుకుంటూ ఉన్నాం. ఏ జాతి తన పూర్వుల త్యాగ ఫలాలను స్మరింపదో, ఏ జాతి తన గత చరిత్ర తాలూకు వైభవాన్ని విస్మరిస్తుందో ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. ఏ జాతి తన ధర్మ సంస్కృతి పరంపరలను విడనాడుతుందో ఆ జాతికి మనుగడే ఉండదు అంటారు దేశబంధు చిత్తరంజన్ దాస్. మనం కూర్చున్నటువంటి ఈ స్థానము, ఈ నేల ఇలా నిలబడింది అంటే, ఈ ధర్మము 1000 ఏండ్ల పరాయి పాలన తర్వాత కూడా ఇంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంది అంటే, ఈ దీపాన్ని కాపాడడం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉన్నారు. వారిని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు హిందూ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకున్నాం. 1675లో చాందినీ చౌక్ అనేటువంటి చోట అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది. తేగ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి సిక్కుల 9వ గురువు. ఈ రోజు మనం ఎలా అయితే అనుకుంటూ ఉన్నామో, నేను ఇంటి మీద ఇల్లు కట్టాను, మిద్దె మీద మిద్దె కట్టాను, మిద్దె మీద మిద్దె కట్టాను, పొలం పక్కన పొలం కొన్నాను, పొలం పక్కన పొలం కొన్నాను, బ్యాంకులో వేలు లక్షలు కోట్లు డిపాజిట్లు పేర్చి పెట్టాను, నాకు ఇబ్బంది లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 4 కుటుంబ సభ్యులు ఉన్నాము, నా ఇంటి అద్దెలు వచ్చినా నేను హాయిగా బ్రతుకుతాను, నా పొలంలో ఉన్నటువంటి కవులు వచ్చినా నేను హాయిగా బ్రతుకుతాను, నా పశువులు పాలు పిండినా సరే నేను డిపాజిట్లు పెంచుకోగలుగుతాను అని మనం అనుకున్నట్లుగానే ఆ రోజు దేశమంతా అనుకుంది. నాకేమిటి, నేను బాగున్నాను కదా, నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష చాలు అని అనుకున్నప్పుడు పరాయి పాలన వచ్చింది. ఈ దేశంలో రాజులు ఒకరి మీద నుండి మరొకరు అధికారాన్ని తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలా. మనం ఎందుకు ఇబ్బంది పడతామనుకున్నారు? పరాయి పాలకులు వచ్చారు. ఎలా వచ్చారు? పొట్ట చేయి పట్టుకుని మంగోలియాలో ఒక చిన్న రాజ్యాన్ని కాపాడుకోలేనటువంటి బాబరు లాంటి వాళ్ళు, బ్రిటిష్ నుండి వ్యాపారం కోసం ఈ దేశంలోకి వచ్చినటువంటి బ్రిటన్ లాంటి వాళ్ళు అనేక మంది, డచ్ వారు, పోర్చుగీసు వారు, బ్రిటిషర్స్ ఎంతో మంది ఈ దేశంలోకి వచ్చారు. గుప్పెడు జనం సముద్ర తీరం వెంబడి వచ్చి పొట్టకూటి కోసం ఈ దేశంలోకి వచ్చి ఈ దేశం మీద పెత్తనం చలాయించారు, పరిపాలకులయ్యారు. కారణం ఏమిటి అంటే, నేను బాగా ఉన్నాను కదా అనే ఆలోచన. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ఔరంగజేబు చెయ్యని దుష్కృత్యం లేదు, చేయనటువంటి పాపం లేదు, చూపించినటువంటి హింస లేదు. కాశ్మీరులో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని మారిస్తే దేశమంతా కూడా ఇస్లాంలోకి మారుతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుల్ని తీవ్రంగా కష్టపెడుతూ ఉన్నప్పుడు, ఆ స్త్రీలను చెరబడుతూ ఉన్నప్పుడు, ఆ పిల్లలని క్రౌర్యం చూపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి దిక్కు తోచగా ఈ సంకట స్థితి నుండి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలి అని ఆలోచన చేసి అందరూ కలిసి తేగ్ బహదూర్ దగ్గరికి వచ్చారు. తేగ్ బహదూర్ దగ్గరికి వచ్చినప్పుడు తేగ్ బహదూర్ కి ఈ విషయాలన్నీ చెబితే తేగ్ బహదూర్ అన్నాడు, ఈ రోజు ఈ దేశాన్ని కాపాడాలి అంటే, ఈ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ఒకరి అయినా త్యాగం కోసం సిద్ధం కావాలి, త్యాగం చెయ్యాలి, త్యాగం చేసేటువంటి వ్యక్తుల ద్వారానే ఈ ధర్మం నిలబడుతుంది అని మాట్లాడుతూ ఉంటే ఆ వైపు వెళ్తున్నటువంటి ఓ చిన్న పిల్లవాడు, ఈ తేగ్ బహదూర్ కుమారుడు గురు గోవింద్ సింగ్ అన్నాడు, నాన్నగారు మీకంటే గొప్పవారు ఎవరు? ఎవరో త్యాగం చెయ్యాలని మీరెందుకు అనుకుంటున్నారు? రాముడు పుట్టాలి అనుకుంటాడు, నా ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని రాముడిగా తీర్చిదిద్దాలి అని చెప్పి తల్లులు అనుకుంటే రాముడు 100 రాముళ్ళు ఈ దేశంలోకి వస్తారు కదా. కృష్ణుణ్ణి చూపించి ఇటువంటి కృష్ణుడు వచ్చి ఈ ధర్మాన్ని నిలబెట్టాలి అని చెప్పి అనుకుంటారు. కానీ అవసరమైతే ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన శిష్యుని కాళ్ళ దగ్గర కూర్చొని సారథ్యం నిర్వహించడానికి కూడా సిగ్గుపడనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ధర్మనిష్టని మన పిల్లలకి చెబితే ఇటువంటి కార్యక్రమాల్లో నేను ముందున్నాను, నేను వెనకున్నాను అనేటువంటి గొడవ లేకుండా ఉంటుంది కదా.
ఇవన్నీ కూడా ఆ పిల్లవాడు చెప్పాడు. మనం గుర్తించలేదు, ఆ పిల్లవాడు గుర్తించాడు. నాన్నగారు ఎవరో త్యాగం చేయాలేమిటి, ఆ త్యాగం ఏమిటో మీరే చెయ్యవచ్చు కదా అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. నిజమే కదా, నా బిడ్డకు వచ్చినటువంటి ఆలోచన నాకు రాలేదు కదా అని చెప్పి తన 5 శిష్యుల్ని తీసుకుని సమాజంలోకి బయలుదేరాడు. వీళ్ళందరికీ చెప్పి పంపించాడు, తేగ్ బహదూర్ ఒక్కడ మతం మారితే కాశ్మీరీ పండితులమంతా కూడా మతం మారుతాము అని చెప్పండి, మీ మీద హింస తగ్గుతుంది, కొంతకాలమైనా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు, పరిస్థితులు మారడానికి అవకాశం ఉంది, నా మీద చెప్పండి అని పంపించారు. వీళ్ళు వెళ్ళిన వారు ఔరంగజేబుకు చెప్పారు, ఒక్క తేగ్ బహదూర్ మతం మారితే మేమంతా కూడా మతం మారడానికి సిద్ధంగా ఉన్నాము అని. ఆ దుర్మార్గుడు అన్నాడు, అయితే తేగ్ బహదూర్ని పిలిపించండి అని. 5 శిష్యులతో ఈయన బయలుదేరాడు. తాను నడుస్తున్నటువంటి ప్రతి చోట, తాను వెళ్తున్న ప్రతి గ్రామంలోను, ప్రతి ప్రాంతంలోను, ప్రతి నగరంలోను ఈ ధర్మము యొక్క గొప్పతనాన్ని, ఈ ధర్మము యొక్క వైభవాన్ని, పూర్వుల యొక్క త్యాగాలని, మన యొక్క బాధ్యతని హిందూ సమాజానికి గుర్తు చేస్తూ హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో గూఢాచారులు ఏమి జరుగుతుందో ఔరంగజేబుకు చెప్పారు. సమాజం అంతా చైతన్యమైతే ప్రమాదం, వారిని బంధించి పట్టుకుని రండి అన్నాడు. దారిలో బంధించి తీసుకుని వెళ్తే ఢిల్లీలో చాందినీ చౌక్ ప్రాంతంలో గురు తేగ్ బహదూర్ని మతం మారమన్నాడు ఔరంగజేబు. నేను మతం మారను, చావనైనా చస్తాను కానీ మతం మారను అన్నాడు. చావు అంటే ఎలా ఉంటుందో చూపించమన్నాడు. గురువుని ఒక పంజరంలో బంధించి ఆయన శిష్యుల్ని నానా యాతనలు పెట్టి చంపాడు. భాయి దయాల్ అనేటువంటి వ్యక్తిని, మరొక శిష్యున్నైతే కాళ్ళు చేతులు పట్టుకొని ఆ వైపు ఈ వైపు రంపం పట్టుకొని నిలువున కోస్తూ ఉంటే, చర్మము తెగి ప్రేగులు తెగి రక్తము ఓరలై పారుతూ ఉంటే ఆ శిష్యుడు ఒక్క మాట మాట్లాడలేదు, భగవంతుని యొక్క స్మరణ చేస్తూ దేహాన్ని వదిలిపెట్టాడు. మరొక శిష్యుడు భాయి దయాల్ అనేటువంటి వ్యక్తిని సలసలా కారుతున్నటువంటి నూనెలో వేయించి చంపినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ దేశంలో జరిగింది. ఒక్క శిష్యుడు కూడా గురువుని గురించి మాట్లాడటం కానీ, ఏ ఆర్తనాదాలు చేయటం కానీ మరొకటి కానీ జరగలేదు. చూశావు కదా, నీ శిష్యుల దీనమైన హీనమైనటువంటి సౌండ్ పెంచండి. నీ శిష్యుల దీనమైనటువంటి హీనమైనటువంటి చావును చూశావు కదా, నీవు కూడా అటువంటి చావును కోరుకుంటున్నావా అంటే, నా శిష్యులు మరణిస్తూ ఉంటేనే నేను మతం మారలేదు, నా చావు గురించి నేను ఆలోచన చేస్తానా? చావనైనా చేస్తాను కానీ ఈ దేశ ధర్మాలకు ద్రోహం చెయ్యను అంటే బయటకు తీసుకుని వచ్చి జనము అందరి సమక్షంలో తల నరికి చంపారు. తల నరికి చంపితే శిష్యులు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది శిష్యులు ఆ శరీరంలో మొండాన్ని తీసుకొని వెళ్తే ఆ తలని ఒక శిష్యుడు ఎవరికి కనపడకుండా ఈయన్ని పరోక్షంగా అభిమానించేటువంటి ఒక నిమ్న జాతి వ్యక్తి పాలకులకు గాని అక్కడ ఉన్నటువంటి సేవకులకు గాని కనపడితే ప్రమాదమని దొంగతనంగా తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టి, తాను అంత్యక్రియలు చేశాను అంటే తనను తన కుటుంబాన్ని బ్రతకనివ్వరని చెప్పి ఆ లోపల పెట్టి తన ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు. ఇల్లు కాలింది అని బయటకు చెప్పాడు. తన గురువు గౌరవాన్ని కాపాడాడు. తాను గూడుకుపోయినా తన గురువు గౌరవం పోకూడదు అనుకున్నటువంటి శిష్యులు నడయాడినటువంటి నేల ఇది. వాళ్ళందరి త్యాగాల మీద
ఈరోజు ఈ జాతి నిర్మాణం జరిగింది, ఈ దేశం నిలబడి ఉంది. ఈ దేశం ఉండాలి అంటే మేక్ నో మిస్టేక్, వితౌట్ హిందూయిజం ఇండియా హ్యాస్ నో ఫ్యూచర్. Hinduism is the soil into which India's roots are stuck, and torn out of that, she will inevitably wither as a tree torn out of its place. ఈ మాట అన్నది భారతీయులు కాదు, ఐరిష్ దేశం నుండి వచ్చినటువంటి డాక్టర్ అని బీసెంట్ 1904లో BHU ప్రారంభోత్సవ సందర్భంలో చెప్పింది, హిందువులారా పొరబడమాకండి, హిందుత్వం ఉంటేనే భారతదేశం యొక్క మనుగడ సాధ్యమవుతుంది. హిందుత్వం అనేటువంటిది నేల, ఈ దేశం అనేటువంటిది చెట్టు. నేల నుండి చెట్టును వేరు చేస్తే ఆకులు ఎండిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, చెట్టు సమూలంగా నశించిపోతుంది. హిందుత్వం నుండి ఈ దేశాన్ని వేరు చేస్తే ఈ దేశం యొక్క ఉనికి ఉండదు అని హెచ్చరించింది పాశ్చాత్య స్త్రీ. కానీ దురదృష్టవశాత్తు మనకి అర్థం కావడం లేదు. సామ్యవాద దేశమైనటువంటి రష్యాలో 1957లో పుట్టినటువంటి అలెగ్జాండర్ డుబెన్కో అనేటువంటి వ్యక్తి ఏమిటి దేవుడు లేడు అనేటువంటిది సత్యం కాదు. ఈ దేశంలో దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ నేను పుట్టక ముందు నేను ఎవరు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉన్నాను అనేటువంటి ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఎదుగుతూ ఉంటే రహస్యంగా ఒక పుస్తకం తెప్పించుకున్నాడు, లయయోగం అనేటువంటి పుస్తకాన్ని. భారతీయ కర్మ సిద్ధాంతం, భారతీయ వేదాంతం ఇవన్నీ చదివిన తర్వాత నా ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాలి అంటే తూర్పు దేశమైనటువంటి భారతదేశంలోనే లభిస్తుంది అని చెప్పి ఒక చిన్న సంచి తీసుకుని భారతదేశానికి 1957 ప్రాంతంలో భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి హిమాలయ యోగుల్ని అనేక మందిని కలిసి స్వామి శివానందగిరిని తన గురువుగా ఎంచుకుని ఆయన ద్వారా దీక్ష తీసుకున్నాడు. విష్ణు సేవానందగిరి. విష్ణు సేవానందగిరి అనేటువంటి సన్యాసనామాన్ని తీసుకుని విచ్ఛిన్నమైనటువంటి సోవియట్ రష్యా వైపు వెళ్ళాడు. గురువు ఆదేశం పట్టుకుని సోవియట్కి వెళ్తే ఆ రష్యా దేశంలో ప్రజలందరికీ కూడా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, శాస్త్రీయతని, ఈ సంప్రదాయంలో ఉండేటువంటి ఈ ఆచారంలో ఉండేటువంటి శాస్త్రీయతని విడమరిచి చెబుతూ సుమారుగా 500 కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి భారతీయ యోగా నేర్పిస్తూ ఉన్నాడు, ధ్యానం చేయిస్తూ ఉన్నాడు, మంత్రం చేయిస్తూ ఉన్నాడు, జపం చేయిస్తూ ఉన్నాడు, భజన చేయిస్తూ ఉన్నాడు. ఒక రష్యాలోనే కాదు, యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ లో కూడా ఈయన యొక్క సంస్థలు ఈ రోజు ఉన్నాయి. ఈ రోజుకి జీవించి ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ప్రపంచమంతా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఇస్లాం దేశం ఇండోనేషియా మాజీ అధ్యక్షుడైనటువంటి సుకర్నో, ఆయన పుత్రి అయినటువంటి సుష్మావతి సుకర్నో పుత్రి 2021లో అనుకుంటాను సనాతన ధర్మాన్ని స్వీకరించింది. ఎందుకయ్యా అంటే ఈ ప్రపంచంలో మానవత్వం నిలబడాలి అంటే, మానవత్వం మనుగడ సాధించాలి అంటే, ప్రకృతి నిలబడాలి అంటే హిందుత్వం ఒక్కటే రక్ష అని చెప్పి ఆ తల్లి చెప్పింది. మనకి 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి అంతర్గతమైనటువంటి సమస్య. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి హిందువులాగా బ్రతకడం లేదు. హిందువుగా పుట్టినటువంటి వ్యక్తిని హిందువుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ హిందూ సమ్మేళనం. దీనికోసం సంఘం కొన్ని విధి విధానాలని ఏర్పాటు చేసింది. పంచ పరివర్తన్ అని చెబుతుంది. 5 రకాలైనటువంటి విషయాల్ని మనం మదిలో పెట్టుకోవాలి, మన ఆచరణలోకి తీసుకుని రావాలి. కుటుంబ ప్రబోధన్. నీ కుటుంబం బాగా ఉంటే దేశం బాగా ఉంటుంది.
నీవు బాగా ఉంటే నీ కుటుంబం బాగా ఉంటుంది. నీవు బలహీనుడవైతే, నీవు బలహీనతకి బానిసవైతే నీ కుటుంబం అంతా నాశనమైపోతుంది. నీ కుటుంబం చెడిపోతే నీ వీధి మీద ప్రభావం ఉంటుంది, నీ ఊరి మీద ప్రభావం ఉంటుంది, నీ దేశం మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మొదటి అడుగు నీ గడప దగ్గరే మొదలు కావాలి, నీ గడప లోపలే మొదలు కావాలి. నీ బడిలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని జో అచ్యుతానంద జోజో ముకుంద అని లాలించడమే కాదు, ఆ అచ్యుతుడిలాగా, ఆ ముకుందుడిలాగా ఈ పిల్లవాడిని తయారు చేయాలి. శివాజీని తయారు చేసినటువంటిది స్త్రీమూర్తి. అమ్మ చెప్పారు ఇందాక, శ్రీరాముణ్ణి తయారు చేసినటువంటి ముగ్గురు తల్లుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీకృష్ణుని తీర్చిదిద్దినటువంటి ఇద్దరు తల్లుల్ని మనం గుర్తుకి తెచ్చుకోవాలి. పంచపాండవుల్ని కాపాడినటువంటి తల్లిని మనం గుర్తు పెట్టుకోవాలి. మన తాత ముత్తాతల కాలంలో మన తల్లులు ఎలా వ్యవహరించారో ఆ తల్లుల ఒడిలో కూర్చున్నాం కాబట్టి ఇంతమందిని ఇక్కడికి వచ్చామనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు స్త్రీమూర్తులు సంస్కారాన్ని ఇంట్లోనే మొదలు పెట్టాలి. నేను ఆశించాను నా తల్లులు ఎక్కువ మంది వస్తారు అని. వచ్చినటువంటి మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి తీసుకురావాలనే ఆలోచన వచ్చినట్లు లేదు. ఎందుకంటే ఈ జాతి నిర్వీర్యమైపోవడానికి ఇది కూడా ఒక కారణం. పిల్లవాడిని ఆ సోఫాలో పడుకోబెట్టి, చేతిలో రిమోట్ పెట్టి, లేదా గ్రౌండ్ లో వదిలిపెట్టి, లేదా ప్రకింట్లో విడిచిపెట్టి, ఏదో ఒక విధంగా మధ్యపెట్టి మనం గుడికి రావడం అలవాటయ్యాం. సంస్కారాలు ఎలా వస్తాయి? రాముణ్ణి చూపిస్తున్నాం కానీ రాముని ఆదర్శం గురించి చెప్పడం లేదు. కృష్ణునికి చేతులెత్తి మొక్కిస్తున్నాం కానీ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, కంసమామని ఎందుకు చంపాడో ఈ విషయాలన్నీ కూడా మన పిల్లలకి చెప్పాలి. మన ఇంటిలోనే మొదలు కావాలి. మన ఇంటిని పటిష్టం చేసుకోవాలి. ఈ రోజు దురదృష్టం, మహానగరాల్లో మనం చూస్తున్నాం డింక్ అనేటువంటి వ్యవస్థ. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే ఇద్దరూ పని చెయ్యాలి, ఇద్దరూ సంపాదించాలి, ఎవరి సంపాదన వాళ్ళదే. ఇంటి పేర్లు కూడా మారటంలా ఈ రోజు తల్లులకి. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, అగ్రదస్తే గమిష్యామి మృద్నంతి కుశగంటగాన్, నీ ముందు నడుస్తాను, నీ దారిలో ముళ్ళని కిందకి నెట్టి నీ దారిని కంటకరహితం చేస్తాను అన్నటువంటి సీతమ్మ నెలయాడినటువంటి నేల మీద నువ్వు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నావు, వీకెండ్ లో వచ్చిపో, మా అమ్మగారి దగ్గర ఉంటాను అనేటువంటి తల్లులు ఎక్కువ మంది అయిపోయారు. ఆశ్చర్యం. ఎది సీతే నరోచతే స్వర్గోపి నరోచతే అన్నటువంటి రామచంద్రుడు నరయాడినటువంటి నేల మీద నా సీతకి నచ్చకపోతే స్వర్గమైనా నాకు రచ్చదు, నాకు రుచించదు అని చెప్పినటువంటి రాముడు పుట్టినటువంటి నేల మీద రెస్టారెంట్ లో తిని వచ్చి నేను ఏదో కార్యక్రమానికి వెళ్ళాను, నువ్వు తిన్నావా లేదా అని పట్టించుకోనటువంటి మగవాళ్లతో నిండిపోతుంది ఈ రోజు ఈ దేశం. చప్పట్లు కొట్టే విషయం కాదు, నేర్చుకోవలసినటువంటి విషయం. కాబట్టి మన సంస్కారం మన ఇంటిలోనే మొదలు కావాలి, అమ్మ ఒడిలో మొదలు కావాలి. రాముని చరిత అమ్మ మొదటిగా వినిపించాలి, గుడిలో వినిపించాలి, బడిలో వినిపించాలి. గుడికి వెళ్ళటం కొబ్బరికాయలు కొట్టడమో వడపప్పు పానకం పట్టుకొని రావడానికో కాదు. సంస్కారాలు నేర్చుకోవడం కోసం, మన పిల్లలకి సేవ నేర్పించడం కోసం, గుడిని శుభ్రం చేయడం కోసం, గుడిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుకోవడం కోసం, గుడిలో మన పిల్లలు మన ఇంటిల్లపాది వెళ్ళి సేవ చేయటం కోసం. మా గురుదేవులు అనేవారు, ఈ రెండు చేతులు ఉన్నది ఎందుకోసం అంటే రెండూ కలిపి భజన చేయటానికి. ఆ చేతితో 5-10 చేసి పెద్దల్ని గౌరవించటానికి, గురువులకి నమస్కరించటానికి. నీకు తినటానికి చేతులు పుట్టించలేదు భగవంతుడు. తినటం ఈ ప్రపంచంలో ప్రతి జీవి చేస్తుంది. 4 కాళ్ళు ఉండి 1 చెయ్యి కూడా లేనటువంటి ప్రతి జీవి నిరంతరం తింటూనే ఉంది, తల ఎత్తకుండా తింటూనే ఉంది. తినటానికి నీ చేయి పుట్టించలేదు, నువ్వు పెట్టడం కోసం, తినిపించడం కోసమే నీ చేయి పుట్టించాడు. నీ దగ్గర ఉన్నది 10 మందికి పంచడం కోసమే నీ చేతిని ఇచ్చాడు. భగవంతుని నామాన్ని చేతులెత్తి గానం చేయడం కోసమే ఈ చేతులు ఇచ్చారు అని ఇంట్లో మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా భజన జరగాలి. రోజుకి ఒక్కసారైనా కలిసి భోజనం చెయ్యాలి. మంచి భాష మాట్లాడుకోవాలి.
వస్త్రధారణ చక్కగా ఉండాలి. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా చూస్తే ఎవరో ఒక ఆయన ఒక స్త్రీ యొక్క వస్త్రధారణ గురించి చెబితే దాని మీదే సోషల్ మీడియా అంతా కూడా నడుస్తూ ఉంది. చెప్పిన విషయం మంచిది, చెప్పిన పద్ధతి మంచిది కాకపోవచ్చు, చెప్పిన విషయం మంచిదే కదా. నా దేశంలో సీత పుట్టింది, నా దేశంలో సావిత్రి పుట్టింది, నా దేశంలో అనసూయ పుట్టింది, నా దేశంలో ఈ తల్లులంతా పుట్టారు, చేతులెత్తి మొక్కాలి అనిపించేట్లుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం తప్ప లేదు కదా. ఈ రోజు మన సంస్కృతిని మన ఇంట్లో మనం కాపాడుకోవాలి. మగవాళ్ళు కొడుకుని తీసుకొని వెళ్ళి సెలూన్ షాప్ లో కూర్చోబెడతారు, వాడికి క్రాఫ్ట్ చేయమని చెప్తారు. ఎలా చెయ్యాలి? వాడు డిజైన్లు చూపిస్తాడు. ఇవన్నీ కాదయ్యా, మా ఇంట్లో నాటుకోడి ఉండేది, బెడస కోడి ఉండేది. ఎలా ఉంటుందంటే పైన మాత్రమే జుట్టు ఉంటుంది, కిందంతా గొరుగుంటుంది. కాబట్టి ఆ బెడస కోడిలాగా తయారు చేయాలి మా వాడిని. కాబట్టి పైనంతా ఉంచి కిందంతా గొరిగేశాడు. సరిపోతుందా అంటే మనం బాగా నమ్మాం కదా. హిందువులకు బాగా పట్టినటువంటిది ఏంటంటే ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై వద్దు. మనం బాగా నమ్మాం. కాబట్టి పాలకులంతా కూడా ముగ్గురు కన్నవాళ్ళు కనీసం చైర్మన్ కావడానికి లేదు, ముగ్గురు కన్నవాళ్ళు పంచాయతీకి కూడా పోటీ చేయడానికి లేదు. ఒకానొక సమయంలో గత పాలకులు చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే మగవాళ్ళని పట్టుకొని వెళ్ళి కుటుంబ నియంత్రణ చేయించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే యువకులని, పెండ్లి కాని వాళ్ళని తీసుకుని వెళ్ళి కుటుంబ నియంత్రణ చేయించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యాలన్నీ ఈ దేశంలో జరిగాయి. వాళ్ళు చెప్పిన మాటలు మనం విన్నాం, దాన్నే ఆదర్శంగా తీసుకున్నాం. కృష్ణుడు ఎన్నోవాడు కృష్ణుడు 8వ వాడు. వాళ్ళ అమ్మ ముగ్గురు దగ్గర ఆగి ఉంటే కృష్ణుడు మనకు కనిపించేవాడా? కనిపించడు, వినిపించడు. కాబట్టి కనీసం ముగ్గురునో నలుగురునో కనాలి. మీరు పెంచలేకపోతే మాలాంటి వారికి అప్పచెప్పండి, మేము పెంచుతాం, సరైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తాం. రేపు మీరు వృద్ధాప్యంలో ఉంటే దగ్గరలో ఎక్కడ మంచి వృద్ధాశ్రమం ఉంది అని వెతుక్కోవాల్సిన పని లేకుండా మా దగ్గర పెరిగిన వాడు నా తల్లి తండ్రికి సేవ చేస్తాను అంటే వాడిని ఇంటికి పంపిస్తాం, మీ కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేసే విధంగా వాడిని తయారు చేస్తాం. లేదు నేను ఈ దేశ ధర్మాల కోసం మేము పాటు పడతామంటే మాలాగా వేదికల మీద కూర్చోబెడతాం, మీలాగా చప్పట్లు కొట్టే జనం ముందు వాడిని పరిచయం చేస్తాం. మీరు కన్నందుకు మీ జీవితం సార్థకం అవుతుంది. ఆలోచన చేయండి. కాబట్టి ఇంటి నుండి మొదలు కావాలి. సంతానాన్ని సంపదగా భావించినటువంటి దేశం ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత హిందువులంతా కూడా ఇదే ఆలోచన దారిలో ఉంటే ఈ దేశం ఏమైపోతుంది, ఈ ధర్మం ఏమైపోతుంది? అంతకుముందు ఆస్తులు ఉన్నటువంటి కాశ్మీరీలు తమ ఆస్తిని కాపాడుకోగలిగారా? తమ భార్యని కాపాడుకోగలిగారా? తమ కూతురిని కాపాడుకోగలిగారా? తమ పశువుని కాపాడుకోగలిగారా? ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీప్ చంద్రదాస్ ఏం చేశాడు? ఏం పాపం చేశాడు? అందరు దేవుళ్ళు సమానమంతం తప్ప కొట్టి చంపారు. ఈడ్చుకొని వెళ్ళి పశువుని ఈడ్చినట్లుగా ఈడ్చుకొని వెళ్ళి చెట్టుకు వేలాడదీసి నిలువున కాల్చారు. అయినా కనువిప్పు కలగకపోతే హిందూ సమాజాన్ని ఎవరూ కాపాడలేరు. ఈ కనువిప్పు కలగడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనం మనం చేస్తూ ఉన్నాం. కేవలం మన ఇంటిని మనం కాపాడుకుంటే సరిపోదు, మనం ప్రకృతిని పర్యవేక్షించాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి. ఈ రోజు ఈ దీపాలకి మనం వెలగట్టవలసి వస్తే, కరెంటు బిల్లు కట్టవలసి వస్తే దీనికి రోజు నెలకి 1000 రూపాయల కరెంటు బిల్లు కడుతున్నారేమో. భగవంతుడు సూర్యుడు అనేటువంటి బల్బుని నిలబెట్టాడు. ఆ సూర్యుడికి వెలగట్టవలసి వస్తే ఎన్ని దీపాలైతే సూర్యుడి వెలుతురవుతుంది. ఆ సూర్యుడిని మనం అందుకే దైవంగా భావించాం. ఒక రోజు ప్రయాణం చేస్తే 5 లీటర్ల నీళ్లు కొంటే 5 20 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వీటిలో చుక్క కూడా ఈ ప్రపంచంలో సృష్టించిన వారు ఎవడూ లేడు. ప్రకృతి ఇచ్చినటువంటి జలాన్ని శుద్ధీకరించి అమ్మినటువంటి జలానికి రోజుకి 100 రూపాయలు తాగడానికే ఖర్చు పెడుతూ ఉంటే, రోజు కడగడానికి, వండడానికి, తొడవడానికి, ఉతకడానికి వాడేటువంటి నీటికంతా కూడా నీవు వెలగట్టవలసి వస్తే నీ జీవితకాలం సంపాదన సరిపోతుందా?
ఈరోజు హిందూ సమాజం ఆలోచన చెయ్యాలి. ప్రకృతిని ఎందుకు మనం కాపాడుకోవాలి, ఈ గాలిని ఎందుకు మనం స్వచ్ఛంగా ఉంచుకోవాలి. కరోనా కాలంలో మనం పడిన పాట్లు భగవంతుడికి తెలుసు. జేబు నిండా డబ్బుంది, మిద్దె మీద మిద్దె ఉంది, కానీ హాస్పిటల్లో వెంటిలేటర్ మాత్రం లేదు. ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నాం, మంత్రి కాళ్ళు పట్టుకున్నాం, ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుని వెంటిలేషన్ పొందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒకళ్ళిద్దరు ఉండి ఉండవచ్చు. అయినా కూడా బెడ్ వెంటిలేషన్ దొరికినా కూడా అటు నుండి అటు వెళ్ళిన వాళ్ళే చాలా మంది, ఇంటికి వచ్చిన వాళ్ళు తక్కువ. వెంటిలేషన్ ఛార్జీ 50,000 నుండి 5 లక్షల వరకు వసూలు చేసినట్లుగా మనం ఆ రోజు వార్తలు విన్నాం. శుద్ధీకరించినటువంటి గాలిని అందించడం కోసం వెంటిలేషన్ ఛార్జీ ఇంత ఇస్తే, మనం పీల్చే గాలికి మనం వెలగట్టవలసి వస్తే 100 జన్మల సంపాదన గాలి కోసం మనం సరిపోతుందా? ఆలోచన చెయ్యాలి. ఈ ఆలోచన ధారను మనం హిందువులు అనాదిగా కలిగి ఉన్నారు. మనం వన్ టైం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని వీలైన వరకు తగ్గించాలి. భారతదేశంలో ఈరోజు క్యాన్సర్ పర్సంటేజ్ ఎంత ఉందంటే, ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ తో మరణిస్తూ ఉన్నారు, 9 మందిలో ఒకరు క్యాన్సర్ కు లోనవుతూ ఉన్నారు. అమృత తుల్యమైనటువంటి ఆహారం పోయి ఈ రోజు విషాహారం అయిపోయింది. కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రైతు అయితే నీ పొలాన్ని కాపాడుకోవాలి, నువ్వు గృహస్థుడు అయితే నీ ఇంటిని శుద్ధిగా పెట్టుకోవాలి, నువ్వు వాడేటువంటి వస్తువుల్ని శుద్ధిగా పెట్టుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తిరుమల వెళ్ళాం, దర్శనం క్యూ లైన్ లో ఉన్నాం, ముందు ఎవరున్నారు వెనక ఎవరున్నారు పట్టించుకుంటున్నామా? ఏ కులం వాడో మనకు తెలియదు, ఏ ప్రాంతం వాడో తెలియదు, ఏ పార్టీ వాడో తెలియదు, ఏ వర్గం వాడో తెలియదు. కానీ మన ఊరు దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ఒరే నువ్వు దేవాలయంలోకి రాకూడదరా అని అంటూ ఉన్నాము అంటే, మనకి రాముని యొక్క నిష్ఠ, కృష్ణుని యొక్క ధర్మము, వీరబ్రహ్మేంద్రుని సమత మనకి అర్థమైనట్లేనా? సామాజిక సమరసత మనం పాటించాలి. విశ్వ మానవులంతా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే. అందరిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని నేను గుర్తిస్తాను. కాబట్టి నేను చెట్టుకు పూజిస్తున్నాను, పుట్టని పూజిస్తున్నాను, గుట్టని పూజిస్తున్నాను, సాటి మనిషిని నేను గౌరవిస్తాను అనేటువంటి భావన మన అందరం చెయ్యాలి. సామాజిక సమరసతను గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనం. మరొకటి ఏమిటంటే స్వదేశీ. నిన్ను నీవు తెలుసుకోవాలి, నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి. నీవు సింహానివి, నీవు పులివి. నిజమే, మేమంతా పులులమే, కానీ సర్కస్ పులులం. ఎలా? పశ్చిమ బెంగాల్లో సర్కస్ లో పులుల్ని వాడకూడదు అంటే 10 పులుల్ని తీసుకువెళ్ళి అడవిలో వదిలిపెట్టారట. అడవిలో వదిలిపెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత మనం వదిలిపెట్టిన పులులు ఇప్పటి వరకు అవి సర్కస్ చేస్తున్నాయి, సంపాదిస్తున్నాయి, మనకు భోజనం పెడుతున్నాయి, అవి బాగున్నాయి, మనం బాగున్నాము. కర్మగాని వాటిని అడవిలో వదిలిపెట్టవలసి వచ్చింది. ఎలా ఉందో చూద్దామని చెప్పి ఆ అడవిలో వదిలిపెట్టిన చోటుకు వెళ్ళి ఆ చుట్టుప్రక్కలంతా వెతికితే 6 పులులు చనిపోయాయట. 6 పులులు ఎందుకు చనిపోయాయి అంటే, వేట కుక్కలు దాడి చేసి ఈ పులుల్ని చంపాయి. ఎలా సాధ్యమైంది? ఒక పంజాకే 4-5 కుక్కలు చచ్చిపోతాయే, 10-15 కుక్కలు కలిసి 6 పులుల్ని చంపాయి అంటే ఇది ఆశ్చర్యం కాదా? ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవి పుట్టినప్పటి నుండి డబ్బా పాలు పోసి పెంచడం అలవాటయింది, కండ కోసి తినిపించడం అలవాటయ్యింది. వీటికి వేటాడటం రాదు, తన ఆహారం తను సంపాదించుకోవడం రాదు, తన్ను తాను సంరక్షించుకోవడం రాదు. ఓ కర్రసాము రాదు, ఓ యుద్ధకళ రాదు, శరీరాన్ని దృఢంగా పెట్టుకోవడం రాదు ఈ మనుషుల్లాగా. కాబట్టి వాటిని కుక్కలకి మాత్రం తెలుసు, వేట కుక్కలకి తెలుసు ఒడుపుగా పట్టుకోవడం, ఆకలి తీర్చుకోవడం ఎలానో. కాబట్టి మీ పిల్లలంతా పులులే. కాకపోతే పంజరంలో పులులని, సర్కస్ లో పులుల్ని చెయ్యవద్దు. వాళ్ళకి లోక జ్ఞానం పెంచండి, వారిలో ధర్మనిష్ట పెంచండి, వారిని సంఘ శాఖలకు పంపించండి. అక్కడ కర్రసాము నేర్పిస్తారు, యోగా నేర్పిస్తారు, వారిని సరైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. సర్కస్ లో పుల్లులుగా మన పిల్లల్ని పెంచకూడదు.
అని తెలుసుకోవటమే మన లక్ష్యం. మనవాడు ఎవడో షాపు పెట్టి ఉంటాడు, అక్కడ ఎవడో నిన్ను ఆకర్షించడం కోసం ₹1 తక్కువగా అమ్ముతూ ఉంటాడు. వాడు ఎవడైనా ఈ ధర్మం కోసం బాంబులు చుట్టేవాడైనా, తుపాకులు సప్లై చేసేవాడైనా, చివరికి అమ్మవారికి తీసుకువెళ్లే హారమైనా ఎక్కడ ₹1 తక్కువ ఉంది, రాత్రి ఈ పూలు ఎక్కడ వేసుకొని పడుకున్నాడని మనం ఆలోచన చేయటం లేదు. ₹1 తక్కువ కాదా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేశీయమైనటువంటి వస్తువులని మన వాళ్ళని మనం ప్రోత్సహించాలి. హిందూ సోదరులకి మనం అండగా నిలబడాలి. వీటన్నింటితో పాటుగా మన బాధ్యతలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక సోదరునిగా, ఒక స్నేహితునిగా, సమాజంలో ఒక పౌరునిగా, బైకు తీసుకున్నప్పుడు ఒక రైడర్గా, ఒక డ్రైవర్గా, అలాగనే సమాజంలోకి వచ్చినప్పుడు భోజనాల వరుసలో కూర్చున్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ముందు వాళ్ళని తోసి ప్లేట్లు తీసుకొని యుద్ధం చేయడం కాదు, సినిమా హాళ్ళ కోసం కొట్లాడినట్లుగా నీ బాధ్యతలను నీకు గుర్తు చెయ్యాలి. ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేనేమి ఇవ్వగలను అనేటువంటి ఆలోచన ధార తీసుకుని రావటం కోసం ఈ పంచ పరివర్తన, కుటుంబ పరియోజన్, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పౌర విధులు అనేటువంటి 5 అంశాలని మనం గుర్తు చేసుకోవడం కోసం, మన బాధ్యతల్ని స్మరించుకోవడం కోసం ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం ఎంత గొప్పవారిమైనా కావచ్చు, మాట్లాడటం నేర్చుకోవాలి, ప్రశ్నించడం మనకి అలవాటు పడాలి. ఒక అధికారి, బాగా గొప్ప ఉద్యోగస్తుడు కారులో వెళ్తూ ఉంటే దారి ప్రక్కన ఓ సమూహం కనపడింది. గుంపుగా ఉన్నటువంటి జనాన్ని చూసి ఏమి జరుగుతుంది అంటే అక్కడ చిలుకకు వేలం జరుగుతుంది అన్నారట. అయితే చూద్దామని చెప్పి ఇతను కారు దిగి డ్రైవర్ని ప్రక్కన పెట్టుకోమని అక్కడికి వెళ్ళాడు. ఏమిటయ్యా అంటే చిలుకకి వేలం జరుగుతుంది. చిలుక ఏమిటి, వేలం జరగటం ఏమిటి అంటే ఇది మామూలు చిలుక కాదు, మాట్లాడే చిలుక. అంటే ఏది మాట్లాడించండి అంటే వీళ్ళు ఏమి చెబితే అది పలుకుతుంది తిరిగి. అబ్బో అద్భుతంగా మాట్లాడుతుంది, దీన్ని నేను కొనాలి అని చెప్పి ఈయన కూడా వేలంలో భాగస్వామి అయ్యాడు. 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 అన్నాడు. అందరూ ఆగిపోయారు. చిలుకని ఈయనకి ఇచ్చారు. కారు వెనక్కి తిప్పారు. ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే పని మనిషి ఎదురుగా వచ్చింది. చిలుకని ఆవిడకి ఇచ్చాడు. నేను వచ్చిన తర్వాత అమ్మవారితో మాట్లాడతాను, మీ అమ్మగారితో మాట్లాడతాను, చిలుకని జాగ్రత్తగా మీ అమ్మగారికి ఇవ్వు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం ఆలస్యమైంది, ఆకలి అవుతూ ఉంది. టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఏం వండావో పట్టుకుని రా అన్నాడు. ఈవిడ వచ్చింది, కూర వడ్డించింది, అన్నం వడ్డించింది, కలిపాడు, ముద్ద నోట్లో పెట్టాడు, నమిలాడు. గొంతులో ముద్ద దిగగానే అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏది ఏమైనా నీ తర్వాతేనో కూర చెయ్యాలని మసాలా చూసావు, ఎంత దట్టించాలో అంత దట్టిస్తావు. అటు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ రెస్టారెంట్లో తిన్నా ఈ రుచి రాదోయ్. ఇంతకీ ఏం కూర అన్నాడు. ఏం కూర? చిలుక కూర అని చెప్పింది. చిలుక కూర. చిలుకని ఎలా వండావే, తెలివి తక్కువదానా అంటే నీకెప్పుడు నా తెలివితేటల మీద అనుమానమే. నా తెలివితేటలు ఏంటో మా అమ్మని అడుగు, మా తమ్ముడిని అడుగు, మా అన్నని అడుగు. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడు నా తెలివితేటలు అర్థం కావు. అంతకుముందు కోడిని తెచ్చినప్పుడు ఎలా వండాను, అంతకుముందు బాతుని తెచ్చినప్పుడు ఎలా వండాను, అంతకుముందు పావురాన్ని తెచ్చినప్పుడు ఎలా వండాను, అలాగనే ఈ చిలుకను కూడా అలానే వండాను. వచ్చే వెర్రిదానా, దాని విలువ 50,000 అన్నాడు. వెర్రి నాకు కాదు, నీకు. అందరూ నీకు కొసెర్రి ఉంది అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ ఇది వాస్తవమే. లేకపోతే 50 రూపాయలకు 100 రూపాయలకు దొరికే చిలకని 50,000 పెట్టి కొంటారా? ఎవరన్నా కొంటారా? అంటే వచ్చే పిచ్చిదానా, అది మాట్లాడే చిలుకే. పిచ్చి నీకు, నాకు కాదు. మాట్లాడే చిలుకైతే ఆ రెక్కలు పట్టుకొని అలా పట్టుకున్నప్పుడైనా, ఈ చేతిలో చాకు తీసుకుంటున్నప్పుడైనా
ఆ దిమ్మె మీద పెడుతున్నప్పుడైనా, ఈ చాకు తీసుకుని ఆ గొంతు మీద పెడుతున్నప్పుడైనా, ఆ ముందుకి వెనక్కి పరపరా పోస్తున్నప్పుడైనా అది గిలగిలా కొట్టుకుంటుంది, విలవిలలాడి చచ్చింది. కానీ అమ్మా నన్ను చంపవద్దని ఒక్క మాట అంటే బతికి ఉండేది కదూ. అది మాటలు వచ్చని నువ్వు అంటున్నావు, అది మాటలు వచ్చని నాకెలా తెలుస్తుంది? అది మాట్లాడితే కదా. ఈ దేశంలో 80% హిందువులు ఉంటారు. ఒకడు సరస్వతీదేవిని అర్ధనగ్నంగా చిత్రీకరిస్తాడు. హిందువులకి నచ్చలేదని వారికి అనిపించదు. ఎవరన్నా ఒకరిద్దరు మాట్లాడితే నేను కళాత్మక దృష్టితో చిత్రీకరించాను, మీకు కళ లేదు అంటారు. హిందువులంతా కూడా లోపల మదన పడుతూ కుమిలిపోతూ విలవిలలాడుతారు, కానీ బయటకు వచ్చి మాట్లాడరు. చెప్పుల మీద దేవుళ్ళ బొమ్మలు వేసిన, టిష్యూ పేపర్ల మీద అమ్మవారి చిత్రాలు ముద్రించిన, కోమట్లు సామాజిక స్మగ్నర్లు అని పుస్తకాలు వేసిన, కులాలని ఒక్కొక్క కులాన్ని వేరు చేస్తూ నిందిస్తూ ఉన్న హిందూ సమాజం ఈ చిలుకల్లాగా కుమిలిపోతుంది, విలవిలలాడుతుంది. కానీ ఎందుకు అని ప్రశ్నించదు. మీరు చిలుకలు కాదు, మీరు పులులు. మీరు గర్జించవలసినటువంటి సమయం వచ్చింది. గర్జిస్తేనే ఈ దేశము, ఈ ధర్మం నిలబడుతుంది. మీరు గర్జించారా? మీరు గర్జించారా? మీరు గర్జించారా? కాశీనాయనలాగా ప్రభుత్వం దిగి వస్తుంది, క్షమాపణలు చెబుతుంది. మీరు గర్జించారా? 2 అడుగులకి ఈ రేటు, 3 అడుగులకి ఈ రేటు అన్నటువంటి ప్రభుత్వమే మీరు ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోండి, మీ జోలికి రాము, అందరికీ సామూహికంగా అనుమతులు ఇస్తాము అని చెప్పి ముందుకు వస్తుంది. మాట్లాడటం నేర్చుకోవాలి హిందూ సమాజం. మాట్లాడకపోవడం వల్ల, సంఘటితం కాకపోవడం వల్ల, కలిసి నడవకపోవడం వల్ల, కలుపుకొని నడవకపోవడం వల్ల ఈ దేశానికి, ధర్మానికి వచ్చినటువంటి కష్టమంతా దాని వల్లనే వచ్చాయి అని చెప్పి 100 సంవత్సరాల క్రితం వైద్యం చేయాలని సమాజంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోగాలను చూసి ఒంటిలో ఉన్న రోగాల కంటే, దేహంలో ఉన్న రోగాల కంటే దేశంలో ఉన్న రోగాలు ప్రమాదంగా ఉన్నాయి. ఈ రోగాలు ఈ రోజు కాకపోతే రేపు, ఒకడు కాకపోతే మరొకడన్నా మిగులుతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటితత్వం, కులాల అంతరం, పార్టీల విభజన, ప్రాంతాల భిన్నత్వం, ఇవన్నీ కూడా కులాల విషయంలోనూ, ప్రాంతాల విషయంలోనూ, వర్గాల విషయంలోనూ ఇలా కొట్టుకుచస్తున్నటువంటి సమాజాన్ని సంఘటితం చెయ్యాలి. ఈ ధర్మాన్ని తెలియచేయాలి. హిందువుని నిజమైనటువంటి హిందువుగా మార్చాలి అని ఒక 100 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ మొదలుపెట్టిన వైద్యం పేరే RSS, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 100 సంవత్సరాల నుండి వైద్యం జరుగుతూనే ఉంది. చాలా రోగాలు మటుమాయమయ్యాయి, ఇంకా కొన్ని రోగాలు ఉన్నాయి. ఈ రోగాలు పోయే వరకు కూడా పనిచేస్తూనే ఉంటుంది సంస్థ. దీనికి కావలసింది ఏమిటి అంటే, ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన ఆదర్శాన్ని తీసుకొని ఈ రోజు లక్షలాది స్వయం సేవకులు, ప్రచారకులు అన్నీ వదిలిపెట్టి దేశ ధర్మాల కోసం పరిశ్రమిస్తున్నారు. వారికి మనం అండగా నిలబడాలి. మన ఇంటిలో నుండి కూడా ఒక ధర్మవీరుణ్ణి మనం సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసంలో కనీసం మన ఇంటినైనా కాపాడుకోగలిగినటువంటి వ్యక్తిగా మన పిల్లవాడిని తయారు చేయడం కోసం స్వయం సేవక సంఘ నిర్వహించేటువంటి శాఖలకి పంపించాలి. ఈ ఆలోచన ధారణి మీలో కల్పించడం కోసమే సంఘం నిర్వహించడంలో ఈ కార్యక్రమం. హిందూ సమాజం 100 సంవత్సరాల నుండి ఈ దేశం కోసం చేస్తున్నటువంటి వైద్యాన్ని, త్యాగాలని గుర్తించి ఈ త్యాగాలు నిలబడాలి. మంచి పనికి మెప్పు, ఊరగాయకి ఉప్పు. మంచి పనికి మెప్పు కాస్తంత మెండుగా ఉండాలి. ఊరగాయలో ఉప్పు లేకపోతే పచ్చడి చెడిపోతుంది. మంచి పనిని మెచ్చుకోకపోతే ముందుకు సాగలేదు. కాబట్టి ఈ మంచి పనిని గురించి 10 మంది ముందు మెచ్చుకోవాలి, మన బాధ్యత తెలుసుకోవాలి అని
హిందువుల చేతనే ఈ రోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయబడింది. దానికోసం మనమంతా ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పశువుకి తిన్నది బలం, మనిషికి విన్నది బలం. మనకి ఇంకా బలం ఏమిటి అంటే విని తింటే మనకి ఇంకా బలం. అందుకే ఇంతసేపు విన్నాం. అన్నం మీద యుద్ధం చేద్దాం. శిక్షణగా, క్రమశిక్షణగా పంక్తి నియమాన్నో క్యూ లైన్నో పాటించి మనం ప్రసాదాలను స్వీకరిద్దాం. జై శ్రీరామ్.